ప్రధానంగా ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మిర గ్రామం మల్లన్న జాతర. ఇది దాదాపు కొన్ని దశాబ్దాలుగా చరిత్ర కనిపించిన దూరం నుంచి చూస్తే ఏంటంటే అది కురుమగొల్లుల జాతర. అయితే మారిన పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకము ఏదైతే 2 దశాబ్దాల కింద డిజైన్ అయిందో స్టార్టింగ్ పాయింట్గా కుమ్మెరను ఏ రోజైతే వాళ్ళు భావించారో అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆ జిల్లా, ప్రత్యేకించి రెడ్ల ప్రాంతంగా పరిణమించినటువంటి ఆ జిల్లా, అదేవిధంగా ఈ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి వెలమదొరలు, ఇటు రెడ్డి రాజులు, వీళ్ళంతా కలిసి అక్కడ ఉన్నటువంటి చిన్న చితగా ఉన్నటువంటి కులాలందరినీ కూడా రకరకాల కారణాలతోటి విధిస్తూ ఫ్యూడల్ బానిస బతుకులు ఏవైతే ఉన్నాయో గతంలో మనం నిజాం పీరియడ్లో చూసినామో అది ఇంకా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నెన్నో ఇన్సిడెంట్లు, ప్రతిరోజు ఇన్సిడెంట్లు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇది పతాక స్థాయి సంఘటనగా, అదేవిధంగా ఆ జాతరను ఏదైతే రంగారెడ్డి పథకం రాగానే అది రెడ్ల జాతరగా మార్చుకొని చిన్న వాళ్ళను కూడా ఇది లైమ్ లైట్లకు రానియకుండా ఆఖరికి ఏంటిదంటే భగవంతుని రోజు దర్శించుకునేటువంటి వాళ్ళు కూడా ఈ జాతర పేరు మీద 20 రూపాయల టికెట్ పెట్టి ఈ సంవత్సరంలో దాన్ని ఒక్కసారిగా 100 రూపాయలకు పెంచి వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన ఏదైతుందో మాకు కష్టం వచ్చినప్పుడు ఈ దేవునికే దిక్కు అనేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ మొక్కుంటారో, ఏదైతే తమ అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఆరోగ్య పరిస్థితులు కానీ, తమ పుట్టిన పిల్ల భవిష్యత్తు గురించి కానీ విధిగా మొక్కుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా దైవ దర్శనానికి పోతే రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి చిన్న కుటుంబాలు అవి 20 రూపాయలు టికెట్ కూడా పెట్టుకోవడానికి కూడా కష్టమవుతున్నటువంటి ఆ ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి 100 రూపాయలు పెంచేటటువంటి దాన్ని అందరితో పాటు వీళ్ళకు కూడా వచ్చినటువంటి ప్రశ్న కారణంగా అక్కడ ఉన్నటువంటి రెడ్ల నాయకత్వంను 100 రూపాయలకు ఎందుకు పెంచుతావు అని చెప్పేసి అడగంగానే మమ్మల్నే సవాల్ చేస్తారా బాబు అని చెప్పేసి పోయి దారుణంగా హింసించడం కాక అడ్డం వచ్చినటువంటి భార్యను కూడా దూషించడమే కాకుండా ఏదైతే కనీసం పిల్లలను చూపిస్తున్నా కానీ కనికరిస్తారేమో అని చెప్పేసి పసిగుడ్డను చూపిస్తే తల్లి చంపేటటువంటి దారుణమైనటువంటి ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఇంత దారుణమైనటువంటి వివక్ష ఇక్కడ కొనసాగుతుండడం అనేటటువంటి దాని మీద ఈరోజు రాష్ట్రం అంతా బగ్గున మండుతున్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఈ సంఘాల సమావేశం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిన విషయము మనకందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళనే దోషులుగా క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగినటువంటి విషయము. అదేవిధంగా వీళ్లకు వ్యతిరేకంగా పిల్లలను చంపుకున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా కేసులు ఫైల్ అయినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన మనము గమనించుకుంటే అర్థమవుతుంది ఏంటంటే ఇంకా ఏంటంటే వాళ్ళ చేతిలో వ్యవస్థ ఆటబొమ్మలాగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద ఒక్కసారి బగ్గుమన్న తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా నామమాత్రపు కేసు పెట్టి అది కూడా ఏంటిదంటే బలమైనటువంటి సెక్షన్స్ ఏమి లేకుండా పెట్టడమే కాకుండా ఈ ఎట్లా సల్లాడుతుందా దీని అనేటటువంటి ఉద్దేశంతో పోస్ట్ మార్టం కూడా దాదాపు 10 రోజులు ఒక్క రోజులో అయ్యేటటువంటి పోస్ట్ మార్టం కూడా వారం రోజు 10 రోజులకు తీసుకుపోయినటువంటి సంఘటన అనేటటువంటిది మొట్టమొదటిసారిగా మనం చూసినటువంటి విషయం కూడా మనం ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానానికి అద్దం పడుతున్నటువంటి విషయం. అదేవిధంగా దాని తర్వాత ఏమైందంటే వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకొని ఏదైతే 8 మంది ప్రధాన నిందితులు ఉంటే ఒక 3 మాత్రము డిజైన్ ప్రోగ్రామ్ లో అరెస్ట్ చేసి మిగిలినటువంటి వాళ్ళను దొరకకుండా తప్పించుకుంటున్నటువంటి కారణం చూపించడమే కాకుండా
జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే బంధువులు అనేటటువంటిదే కాకుండా ముఖ్యమంత్రికి కూడా బంధువులు వెళ్ళడం అనేటటువంటిది ఈ కేసు ఏ రకంగా పోబోతుందో అనేటటువంటి దానికి నిదర్శనంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఈ రెడ్డి రాజుల అఘాయిత్యాలు ఇంత సహజంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సమాజం మొత్తం ప్రతిఘటించినటువంటి ఈ పరిస్థితి వచ్చిందనేటటువంటి పరిస్థితుల్లో కూడా కార్యాచరణకు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేగాక అది ఎంతమే ఘోరమైనటువంటి పరిస్థితి ప్రాంతం అనంటే అక్కడ ఎంతో కాలం నుంచి కూడా ఏదైతే ఈ రెడ్ల అఘాత్యాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా కానీ ఎవరైనా కానీ ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాక వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టడం అనేటటువంటిది చాలా పరిపాటి అయినటువంటి విషయము మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే మాకు బీసీ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడైతే పిటికల శ్రీనివాస్ ఉండో ఆయన పోరాట శైలితోటి వాళ్ళు భరించలేక ఆయనకున్నటువంటి 8 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయనను మూడు నెలల పాటు జైల్లో దింపినటువంటి సంఘటన ఉంది. అదేవిధంగా అక్కడ డాక్టర్ కాళ నిరంజన్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే సోషల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యిందో అతని సోషల్ మీడియా వైనం కానీ పోరాట పటిమను చూసుకొని ఆయన హాస్పిటల్ కూడా మూసేసి రకరకాల కేసులు పెట్టినటువంటి విషయం ఉంది. అరవిందాచార్య స్టూడెంట్ లీడర్ను ఇప్పటికి కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఎదిరించేటటువంటి పరిస్థితి ఏడుంటే ఆడ వాళ్ళందరినీ కూడా లోపటేసేటటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతము. అంతేకాకుండా అక్కడ కూతవేటు దూరంలో ఏదైతే 40 కిలోమీటర్ల పరిప్రాంతం లోపల ఆ రోజు 96 లోపల ఈ రెడ్లను బలంగా ఢీకొని రాష్ట్రంలోనే రెడ్లను ఢీకొనేటటువంటి ఒక బలమైనటువంటి శాసనసభ్యుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ రోజున్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎర్రసత్యంను కూడా 40 కిలోమీటర్ల పరిధి లోపల ఆ రోజు దారుణంగా హత్య చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జిల్లా మొత్తము ఈ రెడ్ల నాయకత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళను నామమాత్రం చేసినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు అనేటటువంటిది ఏది లేకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కలిసేసి ఆయనను ఒకే రోజు చందాలిచ్చి ఆ కిరాయి అంతా కొనిపెట్టి 30 లక్షల చందాలు ఇచ్చేసి ఆయనను ఘోరంగా హత్య చేసినటువంటి విషయం కూడా మనం ఇంకా మర్చిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆనాటి ఉన్నటువంటి హోంమంత్రి కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సమీప బంధువు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి ఉందో వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన హత్య చేసినటువంటి విషయము ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున్నటువంటి ఈ రెడ్ల అఘాయిత్యానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో కూడా మనం ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. ఈ రెడ్ల అత్యాచారాలను ఈ ఇన్సిడెంట్తోనే మనం పర్మనెంట్గా రూట్అవుట్ చేయడానికి అవసరమైనటువంటి వ్యూహాన్ని, యుద్ధాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఈరోజు అన్ని సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ఈ ఉద్యమం అనేటటువంటిది దీన్ని తీవ్రం చేయాలి. అంతేగాక ప్రథమ కార్యక్రమంగా ఈ నెల 1వ తేదీ 2వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున భారీ స్థాయి లోపల మనం ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము సెకండ్ నాడు ధర్నా ఉంటుంది. ఈ సెకండ్ ధర్నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కూడా సమాయత్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా 2వ తారీఖు తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఈ దోషులను పట్టుకునే విధంగా హత్య కేసు కాకుండా అక్కడ లింక్డ్ కేసు ఉంది. ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లింక్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటిదంటే వాళ్ళ తల్లి ఎవరైతుండ్రో ఆమె ఎస్సీ కాబట్టి దాన్ని కూడా తక్షణమే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ప్రకారము దీన్ని పురికొల్పినటువంటి అందరినీ కూడా లోపటేసేటటువంటి సెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో రెడ్లకి ఇటువంటి అన్యాయం జరిగితే అదే ప్రాంతంలో ఉండేటువంటి రెడ్డికి అమ్మాయికి ఒకసారి అన్యాయం జరిగితే మొత్తము రెడ్డి సమాజము దేశం మొత్తం ఒక్కటైపోయి ఆ దిశ కేసు అనేటటువంటి తీసుకొచ్చి ఎటువంటి విధంగా అయితే శిక్ష చేసినారో అటువంటి శిక్ష మాత్రమే దీనికి సరైనటువంటి పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము
కృషి చేయాలని చెప్పేసి ఆ రకమైన చర్య చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే బాధితురాలు ఉన్నారో తక్షణమే ₹1,00,00,000 పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా పునరావృతం కాకుండా అదే కుమ్మెర గ్రామం లోపల గతం లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ఘాతకం కూడా 12 ఎకరాల భూమిని వాళ్ళకి రెడ్లకు హస్తగతం చేయకపోతే ఆ కృష్ణయాదవ్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి ఆ కేసును కూడా తిరగదోడాలని చెప్పేసి ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేసినటువంటి అన్ని పాత కేసులను ఈ సందర్భంలో తిరగదోడాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రెడ్ల మీద అఘాయిత్యాల మీద ఈ రెడ్డి ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ రెడ్డి ప్రభుత్వం అంతానికి ఇదే మూలకమైతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏదైతే ₹1,00,000 పరిహారం ఇచ్చేసేసి మేము అందాగా ఉంటామని చెప్పేసి ఇది కాంగ్రెస్ గుండాలని చెప్పేసి రకరకాల పార్టీలు వచ్చేసేసి ఏవైతే వాళ్ళకు కళ్ళబొల్లి స్వాతంత్ర మాటలు చెప్పేసేసి అసలైనటువంటి దోషులను అసలైన కుల దోషులను ఏవైతే వర్గ దోషులుగా ఎస్టాబ్లిష్ అయినారో ఆ రెడ్లను ఐడెంటిఫై చేయకుండా వాళ్లకు తప్పించేటటువంటి ఒక నిష్క్రియ అనేటువంటి వ్యూహాన్ని అమలు చేస్తుండ్రో దాన్ని తక్షణమే మానుకోవాలి. స్పష్టంగా ఇది రెడ్డి కులహత్యగా కానీ అన్ని కుల పార్టీలు ధైర్యంగా చెప్పగలిగితేనే ఆ పార్టీలు నిజాయితీగా ఉన్నాయని చెప్పేసి పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దొంగ మాటలు చెప్పకుండా ఇది కాంగ్రెస్ గుండాలు చేసిండ్రు అవి చేసిండ్రు ఇవి చేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కానీ ఆ రెడ్లను తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే కానీ మీ పార్టీలో కూడా భూస్థాపితం చేసేటటువంటి విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ మురళీమోహన్ జోషి గారిని మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్ చెల్లి మీడియా మిత్రులందరికీ స్వాగతం. వాస్తవానికి తెలంగాణ సమాజం చాలా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిని ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు క్రియేట్ చేసింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన కనుక పరిశీలించి చూసినట్లయితే అంతకుముందు 10 సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలను మర్చిపోయే స్థితిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ తర్వాత ఆ విధ్వంసం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతూ ఉన్న క్రమంలోనే ఈ నాగరికత ఇన్సిడెంట్ అనేది జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దీని విషయాలన్నింటినీ ఆల్రెడీ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి. సమాజంలో ఇది కుల సమాజం అని మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ కుల సమాజం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా తయారైందంటే కులాల పోరాట సమాజంగా ఇది పరిణమించే పరిస్థితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ క్రైసిస్ అనేది తెలంగాణలో ఆవిర్భవించే పరిస్థితి ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వమే ప్రేరేపిస్తున్న దశలో ఈ సివిల్ స్ట్రైఫ్ అనేది ఇంకా సీరియస్ కాన్సిక్వెన్సెస్తో ముందుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి సివిల్ సొసైటీ దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సింది. మీడియా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 2 నెలల పాప చనిపోయింది. ఈ 2 నెలల పాప చనిపోవటానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, లేదా ఆ ఇన్సిడెంట్కు కారకులైన ఆ రెడ్డి గ్యాంగ్ బాధ్యత తీసుకోవాలా, లేదా ఆ గుడికి వెళ్ళ పాపాన ఈ బీద ఫ్యామిలీ ఆ యొక్క బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందా, లేదా సమాజం బాధ్యత తీసుకోవాలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణ సమాజంలో లేదు. ఎందుకంటే ఒక చిన్న కులం జాతరకు వెళ్తే ఆ జాతరలో అది వాళ్ళకి సంబంధించిన జాతర. వాస్తవానికి వాళ్ళ జాతరలో రెడ్ల ఆధిపత్యం ఎలా మొదలైంది, ఎలా కొనసాగుతుంది
అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. దీని నేపథ్యం గమనించి చూసినట్లయితే మీరు గడిచిన కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చూడండి, రాష్ట్రంలో ఉన్న గుళ్లపైన జాతరలపైన ఆధిపత్య కులాల ఆధిపత్యం ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. అది ఒకవైపు ప్రభుత్వం ప్రేరేపిస్తుంది, మరొక వైపు ఆ కులాలే ఆర్గనైజ్డ్గా ఈ గుళ్లను జాతరలను తమ నియంత్రణలోకి తీసుకురావాలని. ఇది ఒక ఎకనామిక్ ప్రపోజిషనే కాదు, ఇది సోషల్ ప్రపోజిషన్ కూడా. సమాజాన్ని సామాజికంగా అణచివేతకు గురి చేసే ఉద్దేశంతో వాళ్ళు ఈ మధ్య జాతరలను గుళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆధిపత్యంతో వాళ్ళు కేవలం మొత్తం సమాజాన్ని నియంత్రించడమే కాకుండా ఇంకోవైపు సమాజాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఒక కులం ఇంకో కులం మధ్య తగాదాలు పెంచడానికి ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇదే కనుక కొనసాగినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో సివిల్ వార్ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రానియకుండా చూడాలంటే ఇక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది, సోషల్ ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం మనకు ఏదైతే ఈ సమాజానికి ఇచ్చిందో దాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత సివిల్ సొసైటీయే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు టోటల్గా ఫెయిల్ అయినాయి, రాజకీయ పార్టీలు టోటల్గా ఫెయిల్ అయినాయి. ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక స్థాయిలో వాళ్ళ మధ్య ఒక అవగాహన అనేది ఉంది. దీన్ని సీరియస్గా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చూడాలనే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా, పోలీసు శాఖ కూడా దీన్ని ఏదో విధంగా నియంత్రించాలి అన్న స్థితిలో మనకు కనపడుతున్నాయి. కానీ ఆ 2 నెలల పాప భవిష్యత్తును చిదిమేసిన ఈ సంఘటన బాధ్యత తీసుకునే ముందుకు మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బీసీ సంఘాలన్నీ ఈ విషయం పైన సీరియస్గా ఆలోచిస్తున్నాయి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ చివరి వరకు తీసుకుపోయి బీసీ అట్రాసిటీస్ చట్టాన్ని ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని తీసుకొచ్చే పరిస్థితులను మనం సృష్టించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది కాలంగా బీసీల్లోని చిన్న చిన్న కులాలపైన ఎక్కువ పీడన అనేది జరుగుతుంది, ఎక్కువ వాళ్ళని అవమానించడానికి ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. వాళ్ళపైన ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళని రక్షణ ఇవ్వటానికి చర్యలు తీసుకోవటం జరగట్లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, యూజీసీ ఈక్విటీ రూల్స్ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా క్యాంపస్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపైన అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూజీసీ ఈక్విటీ రూల్స్ను తయారు చేసి వాటి ద్వారా కనీసం ఈ అఘాయిత్యాలను ఆపటానికి ప్రయత్నాలు చేయడానికి కొంత వ్యవస్థీకృతమైన నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఏ విధంగా కులాల మధ్య, అంటే ఆధిపత్య కులాలను రక్షించడానికి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏదో ఒక టెక్నికల్ కాజెస్ చూసుకొని దాన్ని పూర్తిగా కొట్టివేయటం అనేది మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. మరొక విషయం, ఈ మధ్య రోహిత్ వేముల చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే చట్టం తీసుకొస్తామని ప్రారంభం చేసింది. ఆ చట్టంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కూడా వ్యతిరేకంగా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే బాధ్యులపైన, అంటే నాన్ బీసీ, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ వారిపైన చర్యలు తీసుకోవటానికి తగిన అవకాశాలను ఆ చట్టం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చట్టం తీసుకురావాలని అనుకున్నప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఈ బడ్జెట్ సెషన్లోనే ప్రవేశపెట్టి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాను. లేదంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయఆర్ నారగోని గారు, సీనియర్ మోస్ట్ లీడర్, రాజాధిక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సమసంగ్రామ పరిషత్ ప్రధాన కార్యదర్శి, క్రాంతి సంగ్రామ పరిషత్ వ్యవస్థాపక నాయకుడు, బీఎస్పీ వ్యవస్థాపక నాయకుడు, ఈ రాష్ట్రంలో బహుజన ఉద్యమాల్లో కూడా ప్రబృతమైనటువంటి పేరు
ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక నాయకుడు నారాయణ్ గారితో సంగీతారు. ఇంకేమైనా ఉన్నాయా పర్మిషన్? ఏం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. పత్రికా మిత్రులకు స్వాగతం. ఏదైతే నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మరి మరొకసారి అగ్రవర్ణాల యొక్క పైశాచికత్వానికి, వారి యొక్క అహంకారానికి, మరి వాళ్ళ యొక్క అహంకారం అప్పుడప్పుడు బుసలు కొడుతుంది, పడగలు విప్పుతుంది అనే దానికి ఇది నిదర్శనం. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు అప్పుడప్పుడు చెలరేగుతూనే ఉంటాయి, మౌనంగా ఉన్నట్టుగానే ఉంటుంటాయి. గతంలో కూడా చుండూరు, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పము, బీసీలు అయితే చాలామంది బీసీల మీద కూడా అనేక రకాల అవమానాలు జరుగుతున్నా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. లోపలనే దిగమింగుతూ వాటిని అవమానాలను భరిస్తూ జీవిస్తున్న సమాజం ఏదన్నా ఉంది అని అంటే అది బీసీ సమాజమే. కానీ ఇప్పుడు కుమ్మెరలో జరిగినటువంటి, గ్రామంలో జరిగినటువంటి సంఘటన అది నిజంగా అసలు యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల వంచుకునే విధంగా చేసింది. ఒకవైపు ప్రజాస్వామిక ఉద్యమాలు పెరుగుతున్నాయి, ఒకవైపు మరి అన్ని వర్గాలను గౌరవించాలనే భావన ఒకవైపు పెరుగుతూ ఉంది, ఒకవైపు ఉద్యమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో కూడా అవకాశం దొరికినప్పుడు ఏమాత్రం కూడా వెనకాడకుండా మరి సభ్య సమాజంలో చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల మీద దాడి చేస్తే మరి ఇది సరి అయింది కాదు అని ఏమాత్రం కూడా ఆలోచించకుండా మరి జంతువుల మీద దాడి చేసినట్టుగానే అహంకారాన్ని ప్రదర్శించే సంఘటన మరి కుమ్మెర గ్రామంలో జరిగింది. ఇది యావత్తు మరి తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా కూడా నివరబోయినటువంటి పరిస్థితి ఉంది. జరిగిన తర్వాత కూడా కేసులు నమోదు చేయడానికి ఏదన్నా ఒక సంఘటన జరిగితే అనుమానాస్పదంగా కూడా కేసులు నమోదు చేస్తారు వెంటనే. ఎక్కడైనా అగ్రకులాల మీదే వెంటనే ఏదన్నా చిన్న అనుమానంతో పలానా వ్యక్తి దీంట్లో ప్రమేయం ఉంది అని తెలవగానే వెంటనే వాళ్ళ మీద కేసులు మొత్తం నమోదు చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మేము విచారిస్తున్నాము అని చెప్తారు. కానీ పసిపాప చనిపోయినప్పటికీ, వాళ్ళ మీద దెబ్బలు జరిగినప్పటికీ, 2 రోజులుగా ఒక తతంగం జరుగుతున్నప్పటికీ ఆ పోలీస్ స్టేషన్లో నివేదించితే అసలు వాళ్ళు చాలా సీరియస్గా అసలు దాన్ని నమోదు చేయడానికే వెనకాడినటువంటి పరిస్థితి. చివరికి తీన్మార్ మల్లన్న లాంటి నాయకుడు, బలమైన నాయకులు, విశారదన్ లాంటి బలమైన నాయకులు, ఇతర సంఘాల నాయకులు వెళ్ళి నిలదీసి ఇంటి ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి జనాన్ని అంతా సమీకరించి మీరు ఎందుకు నమోదు చేయటం లేదు అని అడిగిన దానికి సమాధానంగా ఏందనంటే దాడి చేసినటువంటి వర్గాలకు అనుకూలంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ దీని మీద మేము అనేక రకాల నివేదికలు తెప్పించుకుంటున్నాము, ఇంకా దీన్ని స్టడీ చేస్తున్నాము అని చెప్పటాన్ని చూస్తే అంటే ఎంత నిర్లక్ష్యం ఇది. అంటే కింది వర్గాల మీద దాడులు జరిగితే ఇంకా వాళ్లకు వెంటనే స్పందించే అవకాశం లేదు. అదే దిశ సంఘటనలో మనం ఏం చూసాం, మనం వెంటనే ఒక సంఘటన జరిగితే, అగ్రకులాల అమ్మాయి మీద సంఘటన జరిగితే మొత్తం రాష్ట్రమే అట్టుడికిపోయింది, పోలీసు వ్యవస్థనే కదిలిపోయింది. చివరికి ఏంటిది అని అంటే ఆ ముద్దాయిలను మరి న్యాయపరంగా శిక్షించడం కాకుండా కాల్చివేయడం జరిగింది. తీసుకొని పోయి మొత్తం ఏందనంటే వాళ్ళను మొత్తం కాల్చి చంపివేయటం జరిగింది. అంటే ఒక వర్గం విషయంలో దాడి జరిగినప్పుడు ఒక రకంగా స్పందించటము, ఇంకొక వర్గాల విషయంలో, అట్టడుగు వర్గాల విషయంలో, బలహీన వర్గాల విషయంలో దాడులు జరిగినప్పుడు వాళ్ళను మరి అనేక రకాలుగా మరి హత్యాకాండలకు గురి అయినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా ఇది వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటిది అని అంటే వాళ్ళ అధికారంలో ఉండటమే. ఏ వర్గాలు, ఏ కులాలైతే అధికారంలో బలంగా ఉంటారో ఆ వర్గాలు ఏంటిది అని అంటే వాళ్ళు విచ్చలవిడిగా స్పందించి ఈ రాజ్యం మాకు అండగా ఉంటుంది, ఎవరిని ఏమన్నా, ఎవరిని చంపినా, తిట్టినా, అవమానించినా మాకు ఈ రాజ్యం అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వాలు అండగా ఉంటాయి, మాకు అధికారులు అందులో ఉన్నారు, మా ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు అనే బలమైన నమ్మకం ఉండటం వల్లనే ఈ వర్గాలు దాడి చేస్తున్నాయి. బీసీలు 50% ఉన్నా, బడుగు బలహీన వర్గాలు 85% ఉన్నా వీళ్లకు ఐక్యత లేదు, వీళ్లకు చలనం లేదు, వీళ్ళు ఏమి చేయలేని అమాయకులు, నిస్సాయ స్థితిలో ఉన్నారు అనే భావన ఉండటం వల్ల జనాభాను చూసి ఎవరు భయపడటం లేదు. ఎవరైతే అధికారంలో ఉంటారో 2%, 3% ప్రజానీకము ఉండి 50% ప్రజానీకం మీద దాడులు చేయడానికి కూడా వెనకాడటం లేదు అని అంటే అహంకారం. ప్రభుత్వం మాది, పాలక వర్గాలు మావి అనే అహంకారం ఉంది. దీని పోవాలి అని అంటే బీసీలలో రాజకీయ చైతన్యమే కావాలి, రాజకీయంగా ఐక్యతనే కావాలి. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే
రాజకీయంగా మన వర్గాల తరపున ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే, మంత్రులు బలంగా ఉంటే, మన వాళ్ళే గతంలో ముఖ్యమంత్రులుగా ఉంటే, ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు స్పందించే అవకాశమే కనుక ఉంటే ఎవరైనా భయపడతారు, మన జోలికి రావడానికి భయపడతారు. అధికారంలో ఉన్న వర్గాల జోలికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి అంతిమ లక్ష్యం రాజకీయంగా మనం ముందు పోవటమే. రాజకీయంగా మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఇంకా ఇప్పటికైనా అనేక అనుభవాలు గడించినటువంటి అనుభవం ఉంది. అందరం ఒకటి కావాలి. గతంలో మనం రాష్ట్ర బంద్ ఏ విధంగానైతే రాష్ట్ర బంద్ను సక్సెస్ చేసి సంచలనం సృష్టించామో, ఇప్పుడు రానున్న ఎన్నికల నాటికి బీసీ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, నాయకులంతా కళ్ళు తెరిచి అన్నీ మరిచి రాజకీయంగానే ఓటు బ్యాంకు ద్వారానే అధికారంలోకి వస్తే ఇవన్నిటికి కూడా పరిష్కారం అవుతుంది. అసలాటిని వదిలేసి మనం వీళ్ళను వాళ్ళను బతిలాడుకొని చట్టాలు ప్రవేశపెట్టమనండి, వాళ్ళను ఇది చేయమండి, అరెస్టు చేయమండి అని అంటే 50-60 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. మన జేబులో ఉన్నారా వాళ్ళు ముఖ్యమంత్రులు? వాళ్ళ ప్రభుత్వాలు మనం చెప్పినట్టు వింటాయా వాళ్ళు? కాబట్టి అవన్నీ బతిలాడుకోవటాలు, చెప్పుకోవటాలు, వినతి చేయటాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పరిష్కారం కాదు. కాబట్టి రాజకీయ ఉద్యమమే ఈ అన్నిటికి కూడా పరిష్కారం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ సంఘటనను బేస్ చేసుకొని జిల్లాలలో కూడా సదస్సులు నిర్వహించి జనాన్ని చైతన్యవంతం చేసుకొని భవిష్యత్తులో మనం రాజకీయంగా సంఘటితం కావటమే దీనికి పరిష్కారం. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగటమే పరిష్కారం. ఇంత బలమైనటువంటి మల్లన్న గారు 2 రోజులు అక్కడ ఉండి హోరావరి పోరాటం చేశారు, విశారదన్ హోరావరి పోరాటం చేశారు, ఇంకా అనేక మంది చేశారు. కానీ కనిపించి ఆడ చేస్తున్నా కానీ ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంగానే దీన్ని తేల్చుకుందాం, దీన్ని సవాల్ను స్వీకరిద్దాం, జనంలోకి వెళ్దాం. ఖచ్చితంగా రానున్న కాలంలో మరి మనమంతా కూడా దీన్ని అసలు అరెస్ట్ చేయమని 2 రోజులు చేసిన తర్వాతనే ఆ 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా వాళ్ళని ఇప్పటికీ ఇంకా పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంత ఆధునిక మెకానిజం ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? బీసీ మినిస్టర్లు ఎందుకు స్పందించడం లేదు? ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు? దాని మీద ఎందుకు నివేదిక కోరటం లేదు? ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో దీని సంగతి ప్రజల్లోనే తేల్చుకుందాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. కాఫీ తీసుకో. అదే కుమ్మేర గ్రామం. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు, శాసనమండలి సభ్యులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి, జీవీఆర్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మరి ఇప్పుడున్నటువంటి యుగంలో కూడా టెక్నాలజీ ఇంత పెద్ద ఎత్తున సమాజంలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో కూడా నిర్భయంగా ఆ యొక్క అగ్రవర్ణాలు చేసినటువంటి దాడిని సభ్య సమాజం అసహించుకునే విధంగా వాళ్ళ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ కూడా మన యొక్క సంఘటనని ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖ మరి సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఏదైనా ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ని రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పటికీ కూడా మరి అన్ని రాజకీయ పక్షాలు మరి పోలీస్ స్టేషన్ ముట్టడించినప్పటికీ కూడా మరి మీడియా సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న గారు మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీద మీరు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు చూపించండి అని చెప్పినప్పుడు 2 ఎఫ్ఐఆర్లు చేసినామని చెప్పి మరి తీరా మా ముందు పెడితే అంటే మమ్మల్ని కూడా వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారు అనే దానికి నిజంగా చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ కాపీలను తెచ్చి ముందల పెట్టి మరి అందులో మల్లన్న గారు చాలా క్లుప్తంగా చదివి మరి ఒకవైపే ఎఫ్ఐఆర్ అయింది ఇంకోది ఏందని అడిగినప్పుడు అప్పుడు కోర్టుకు పంపినాం అనేటటువంటి పరిస్థితి
మరి వాళ్ళ పోలీస్ శాఖలో ఉందంటే ఈ రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల యొక్క పరిస్థితి ఏందో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇలాంటి దుర్మార్గులన మనం ఇవాళ పాలకులుగా ఎన్నుకుందనేటటువంటి అసహ్యం వేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ జరిగినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు ఈ పార్టీలు ఈ అధికారంలో ఉండబడినటువంటి ప్రభుత్వంలో ఉండబడినటువంటి మరి మన జాతి బిడ్డలకు మరి ఏమైంది, ఆ నోర్లు మూగబోయినాయా, మరి ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పటికీ కూడా మరి ఆ యొక్క పార్టీల యొక్క బీఫామ్ల కోసం మరి ఇక్కడ ఏమైనా నోరు విప్తే భవిష్యత్తులో బీఫామ్ రావేమో అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆ యొక్క బీసీ ప్రజాప్రతినిధుల్ని మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మా వర్గాలన్నీ కూడా వెలేసేటటువంటి పరిస్థితి దాపురించిందనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మరి ఇలాంటి సంఘటనలు పునరుత్పన్నం కాకుండా ఉండాలంటే మరి అందరం కూడా మరి ఖండించాల్సినటువంటి సందర్భం. మరి అది లేకపోతే ఈ సమాజంలో మరి ఇంకో ఒకరికొకరికి ఏముంటది, మరి ఎవడైతే అధికారంలో ఉంటాడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మరి ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటి మరి దుర్ఘటనలు పునరావృతం అవుతాయనేటటువంటి వాస్తవాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మన ప్రజలు ఇక్కడ చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు వచ్చి విజయవంతమైనటువంటి మరి గడ్డ ఇది. మరి వాళ్ళ తెలంగాణ సాధించుకున్నటువంటి తీరు కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, మలిదశ తొలిదశ ఉద్యమాలు కావచ్చు, మరి అన్నిటికీ కూడా తెలంగాణ గడ్డ ఒక వేదిక లాంటిది. మరి వాళ్ళ మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నిజంగా మేము మల్లన్న గారి నాయకత్వంలో అక్కడ పోయేంత వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ చేతిలో అధికారం పెడితే మరి దోపిడీ చేస్తుందనేటటువంటి చైతన్యంతోనే మరి మనకు ప్రత్యామ్నాయంగా కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి అధికారాన్ని అందిస్తే ఇవాళ బీసీల వైపు అనేక రకాల హామీలు ఇచ్చి మరి ఆ హామీలన్నింటినీ కూడా ఇవాళ కళ్ళ ముందే 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు చేస్తా ఉన్నారు. మరి సప్లాన్ ఇస్తా అన్నారు, సప్లాన్ లేకుండానే 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నారు, అది లేదు. కాంట్రాక్ట్లు ఇస్తా అన్నారు, ఇది అంటే ఇన్ని జరిగినా ఈ ప్రజలు ఇంకా వాళ్ళెమ్మటే ఉంటారనేటటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి యొక్క అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇప్పటి వరకు మనకు వేదిక లేకపోవడంతో ఉన్నటువంటి ఆ యొక్క అగ్రవర్ణ పార్టీలే మనం ప్రత్యామ్నాయంగా భావించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేధావులందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ యొక్క గళాలు ఇప్తా ఉన్నారు, మనకు జరిగినటువంటి అన్యాయాల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం ఐక్యమైనటువంటి వాతావరణం కూడా ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ ఐక్యతని ఈ అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టడానికి ఉపయోగపడే విధంగా మన ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన మరి దాని మీద ఉన్నటువంటి ఇప్పటి వరకు వాళ్ళని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని మరి మర్డర్ కేసులు యాడ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఈ పోలీసుల మీద మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు మొదలు పెడతారనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ తీయాలని ఎక్కడి నుంచి మాట్లాడినారు కన్వీనర్ పొలిటికల్ బీసీ పొలిటికల్ ఇవన్నీ వస్తే నువ్వే రావాలి నాకు పని ఉంది. లేవు కూర్చొని మాట్లాడు. ఇట్లా కూర్చో, ఎట్లా పోస్తుంది జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లే ఉంటది. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పెద్దలు తీర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ, ఇంకా పెద్దలు నారగోని గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అన్న ఎర్ర సత్యనారాయణ గారు, పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా జాన్ అన్న, మిగతా పెద్దలందరికీ కూడా ప్రధానంగా ఇవాళ బీసీల సమస్య ఎవరికి బిట్టిన బుడ్డ అంటే మాకెక్కిబడ్డట్టుగా సోకాళ్ళు మేధావులుగా, సోకాళ్ళు పార్టీలుగా, సోకాళ్ళుగా బయట ఇది మానవ హక్కుల కిందికి రాదా, లేకపోతే మన సమస్య కాదా, మన సమస్య న్యాయమైంది కాదా, ఈ ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే పరిస్థితి లేదు. హక్కుల కోసం పోరాటానికి ఎన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం, ఇచ్చిన హామీలు చేయడానికి. ఒకవైపు దాడులు, హత్యలు, ఓట్లేయడానికి పోయినప్పుడు, గుళ్ళో పోయినప్పుడు ఇష్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వేదిక మీదకి బీసీ సంఘాలు, ఉద్యమ సంఘాలు ఒక మీదకి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందనేది స్పష్టంగా చెప్పారు. మనలో ఐక్యత, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు చైతన్యంతో కనపడతా ఉన్నది. ఆ తీర్పును
సంఘాలుగా మనం కూడా ఇంకా ముందు తీసుకుపోవడానికి పెద్దలందరూ మీరు ముందు మాట్లాడే ఉంటారు కాబట్టి కొత్తగా నేను మాట్లాడేది ఏం లేదు. నమస్కారం. నేను కూడా వెళ్తాను. అదే మళ్ళీ మాట్లాడినాకనే పోవాలని ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ డెడికేట్ చేసిండు, తెలంగాణ వదిలిపెట్టిండు. మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మేమందరం మొదలు ఐకమత్యంగా బడుగు బలహీన వర్గాల తరపున తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాలు చేస్తున్న దాడులు ఏ విధంగా ఉన్నాయో 2.5 సంవత్సరాలలో చూస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా మా సోదరుడు తీన్మార్ మల్లన్న, ఈ వేదికగా అధ్యక్షత వహించిన సత్తన్న, ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు వేదిక మీద, ఉన్నారు నారగోనన్న. మొదలు మా సంఘాలు, పార్టీలు, బీసీలకు ఉన్న పార్టీలు అందరం ఐకమత్యంగా ఉంటే వీళ్ళని ఎదుర్కొంటారు. అంత ఈజీ పని, ఏం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు ఉన్నరే 4-5%. ఇప్పుడు కేసు బుక్ చేయకుండా మల్లన్న కానీ మేమందరం సంఘాలలో పోరాటం చేస్తే వాళ్ళు నివేదిక వచ్చినాక చేస్తాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక కేసు బుక్ చేస్తాం అంటారు. అంటే పోలీసు వాళ్ళు ఎంత కలిసికట్టుగా ఉన్నారో, ఇంకా టెంట్ ఎత్తేయాలని, వీళ్ళని ఉండనియోద్దు ఇక్కడ అని కుమ్మర గ్రామంలో మల్లికార్జున స్వామి దగ్గర 100 రూపాయల టికెట్ పెట్టి ఇస్తారా లేదా అని అక్కడ కొబ్బరికాయలు అమ్మే రూమ్లో వేసి కొట్టడము ఎంత దారుణంగా ఉంది. ఇంతమంది పార్టీలలో వచ్చినా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే స్పందించాడు, అక్కడ ఉన్న ఎంపీ గారు స్పందించాలి. ఈ విధంగా అంటే మా బహుజనులు, ఎస్సీ ఎస్టీలు అంటే ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలన జరుగుతుందో ఇప్పుడు చూడు. అందుకే మేమందరం ఐక్యమత్యమై రాజకీయ పోరాటం చేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా కలిసికట్టుగా ఉంటేనే ఏమన్నా మా బహుజనులకు రక్షణ ఉంటుంది. లేకపోతే వృత్తుల పరంగా బతకనిస్తలేరు. ఇండ్లు కూలగొట్టుడు, హైడ్రా అని తెచ్చి వాళ్ళు ఇష్టం ఉంటే ఉండాలి రాష్ట్రంలో, మేము బీసీలము లేకుంటే లేదు, ఆ విధంగా చేస్తారు. రాజకీయంగా ఎవరన్నా ఒక్కరు ఎదిగితే కేసులు పెట్టడం, బెదిరియడం. అంటే అంతా కొడితే 10% లేరు, వాళ్ళే మమ్మల్ని ఈ విధంగా వివక్ష చూస్తున్నారు. 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలము ఏ విధంగా ఒక్క దాంట్లో కూడా మాకు అదే విద్య, ఉద్యోగము ఎండ్లా చూసిన వివక్ష. కాంట్రాక్టులు ఇస్తా, 42% ఇస్తా, అన్ని బట్టేబాజీ మాటలే, ప్రగల్భాలే. ఎక్కడ న్యాయం అనేది కనబడతలేదు. కాబట్టి మన అందరం ఐకమత్యంగా ఉందాం. ఎవరు పిలిచినా మేము అవి అందరికీ వెనుదన్నుగా ఉంటాం. ఎందుకంటే మా సోదరుడు మల్లన్న, సత్తన్న, పెద్దలు నారగోని గారు, మా ప్రొఫెసర్ గారు, ఇంతమంది మా దాంట్లో కూడా మేధావులు, పోరాట పటిమ ఉన్నోళ్ళు ఉన్నారు. అందరం కలిసిమెలిసి ఉంటాం, తప్పక పోరాటం చేస్తాం. ఇటువంటివి ఉంటే ఎదుర్కొంటాం. మేము దేనికి వెనుక పోము. వెంటనే శిక్ష పడేటట్టు నిన్ననే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు పోయారు, అందరు పోయినరు. ఎవరేమన్నా కూడా అక్కడ చేసే పని చేస్తున్నవారు ఆఫీసర్లు. అక్కడ సరి అయిన న్యాయం జరిగే దిశగా ఎవ్వరూ స్పందించడం లేదు. ఏదో వచ్చిన వాళ్ళని ఎట్లా పంపించేయాలి, దీని నుంచి ఎట్లా తప్పియాలి అనే విధంగానే చూస్తున్నారు. కాబట్టి మేమందరం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తాము. అందుకే ఈరోజు పెద్దలు అన్న సత్యనారాయణ అన్న మీటింగ్ పెట్టిందంటే కలిసి పోరాటం చేయాలనే దాని మీదనే వచ్చినాము. మేము రాజకీయంగా కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటాము. ఇటువంటి వివక్షను మేము ఖండిస్తాము, పోరాటం చేస్తాము.
ఎవ్వరికి అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ఎక్కడ జరిగిందో అంటే కూడా కలిసిమెలిసి ఉండి పోరాటం చేస్తామని ఈ మీడియా సోదరులకు మా అందరి ఐకమత్య కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు తెలియజేయాలి. మేము ఐక్యంగా ఉండే పోరాటం చేస్తాం. దేంట్లో అయినా కూడా ముందు ఏదైనా ఉంటే కూకొని మాట్లాడుకుంటాం. ఇంతమంది ఉన్నాం మేము, 90% ఉన్నోళ్ళం మేము. ఇక ఈ అవకాశం ఇచ్చిన సత్యనాకి నమస్కారం. మాట్లాడిపిస్తున్నానే రావు సరే. నమస్కారం అందరికీ. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా బీసీ సమాజం అంతా గలమెత్తినటువంటి సందర్భంలో దానికి కొనసాగింపుగా దాడుల తర్వాత ఈ సమాజం ఏం కోరుకుంటుంది, ఈ దాడులతో బీసీ సమాజం ఎంత కలత చెందింది, ఈ సమాజానికి ఈ ప్రభుత్వం ఎలాంటి భరోసానివ్వాలి, ఈ అన్ని అంశాలు కార్యాచరణగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు నారగోని గారు, అలాగే సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ గారికి, మా నాయకులు జానయ్య గారికి, మా టీవీఆర్ గారికి, మా చారి గారికి, మా జైపాల్ గారికి, అలాగే మా సోదరి నీరజ గారికి, నందు గారికి, అలాగే మా అసలు టైగర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రుడు మా గౌడ్ సాబ్కి, అలాగే నందుకు ఎలికట్టి విజయ్ కుమార్ గారికి, అందరికీ కూడా అందరికి మిత్రులందరికి కూడా సతీష్ కుమార్ గారికి కూడా అందరికీ నమస్కారం. అసలు ఏంది మీడియా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే ఇది కుమ్మెర ఘటనతో ప్రారంభమై కుమ్మెర ఘటనతో ముగిసిపోయేటువంటి వ్యవహారం కాదు. ఇలా అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి అణిచివేతలు బీసీ సమాజం పైన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. బయటికి వచ్చిన ఘటనలు చాలా తక్కువ, బయటికి రానటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇంకా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటన సోషల్ మీడియా ద్వారా మా దగ్గరికి చేరగలిగింది. కానీ అసలు కరెంటే లేని గ్రామాలలో అనేకమైనటువంటి దోపిడీలు, హింసలు బీసీ వర్గాలపైన జరుగుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంది, ఎన్ని రోజులు ఇలా జరగాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్న మా సమాజాన్ని తొలుస్తున్న సందర్భంలో మేమందరం కూడా ఒకే ఒక్క అంశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే బీసీలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, కులం పేరుతో దూషించినా, భౌతికంగా దాడులు చేసినా, లేదంటే సామాజికంగా వెలివేతకు గురి చేసినా ప్రత్యేక చట్టం ద్వారా వాళ్ళు శిక్షించబడతారు. మరి
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువగా సామాజిక హింసకు ఒత్తిడికి గురైతున్నటువంటి వర్గాలు బీసీలు. ఎస్సీ ఎస్టీ సోదరుల కంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దో గొప్ప రక్షణ కవచంగా ఉంది. మరి మా బీసీల కోసం ఎలాంటి చట్టం లేదు. సోషల్ బైకాట్కి సంబంధించినటువంటి అంశాల్లో మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కొన్ని సెక్షన్స్ లేదంటే కొన్ని శిక్షలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎలాంటి రక్షణ చట్టం లేని కారణంగా జరుగుతున్నటువంటి దాడులు, హింసను కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి అట్రాసిటీ చట్టాన్ని కల్పించాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది చట్టం కల్పించడం ద్వారా హింస ఆగిపోతుందా? ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎవరు బీసీల మీద దాడులు చేయరా అంటే అది చెప్పడానికి కూడా లేదు. అల్టిమేట్గా కింది వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కొద్దో గొప్ప దీన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనలో మా రజక బిడ్డ పైన దాడి జరిగింది. ఇవాళ మా బీసీ ప్రభుత్వం ఉంటే 8 మందిని ఎన్కౌంటర్ చేస్తుంటిమి కూడా. మా బీసీ ప్రభుత్వం ఉంటే ఆ 8 మంది రెడ్లను ఎన్కౌంటర్ చేస్తుంటిమి. ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం ఉండి, వెలమ ప్రభుత్వం ఉండి మా బీసీలను ఎన్కౌంటర్ చేశారు కదా దిశ పేరుతోటి. సేమ్ మేము కూడా అప్లై చేస్తుంటిమి. ఆ రోజు దిశకు అది జరగకూడదు, ఈరోజు మా రజక బిడ్డకు అది జరగకూడదు, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎవరికి కూడా జరగకూడదు. కానీ పాలకపక్షము ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గ ప్రయోజనాల కోసం మా వర్గాలను ఎంతటి హింసకైనా గురి చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా అలాగే ఆలోచిస్తే సత్యనారాయణ అన్నట్టుగా, లేదంటే మనోహర్ సార్ అన్నట్టుగా, మురళీ మనోహర్ సార్ అన్నట్టుగా సివిల్ వార్కు దారితీస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు బీసీలకు కుదురుతలేదు పొంతర. వాళ్ళు దోషులుగా, ఈ ఘటన తర్వాత దోషులుగా తలదించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన పొద్దున నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలన్నట్టు ఆయన చెప్తున్నాడు. నాకు ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలి, మమ్మల్ని ఎవడు ఏమనొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే బీసీ ఇంకా అట్రాసిటీ చట్టం లేనిదే ఒక బీసీలకే కదా. ఇక అంటే మీ ఓసీలు వచ్చి, మీ రెడ్లు వచ్చి మా మీద దాడులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పొద్దున సిరిసిల్ల నుంచి ముదిరాజ్ సమాజం నా దగ్గరకు వచ్చింది. ఒక కార్యక్రమంలో భాగంగా వస్తే వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట చాలా భయంకరంగా. ఒక ఆయన బండి మీద పోతుంటే స్కూటీకి ఆ రెడ్డి ఆమె కొంగు దాకింది. కొంగు దాకి ఆ చీర తినిగిపోతే అతన్ని చంపేసిరట అన్నే రెడ్లంతా కలిసి. ఒకవేళ మేమే అట్లా చంపాలనుకుంటే ఈ భూమి మీద రెడ్లే ఉండకపోతుండే. అంటే మీరు మీ ఆత్మగౌరవం కోసం
మీ అహంకారపూరితమైనటువంటి వ్యవహారంతో మా మీద దాడులు చేస్తూ ఉంటే మేమెందుకు ఊరుకోవాలి? ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం మాకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే వరకు మా పందా బరాబర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పందా ఏ రకమైనటువంటి బల ప్రదర్శనకైనా మేము సిద్ధం. మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇక పోలీసు వ్యవస్థ ఎంత సిగ్గుచేటంటే ఈ మల్లన్న జాతర ఘటనలో జరిగినటువంటి అంశాన్ని మీ ముందుకు తెస్తే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొఫెసర్లకు, మా బీసీ నాయకులకు చెప్తా ఉన్నా. నేనే పోయి డిఎస్పీ గారిని అడిగిన, నేను మా జానయ్య గారు అందరం పోయి అడిగితే ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసినాం. ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసినామంటే ఆ 2 ఎఫ్ఐఆర్ కాపీలు ఇక్కడదే అంటే ఒకటే ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చాడు. ఏది 2 బుక్ చేసినాం అన్నావు అంటే లేదు, బీసీలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ను కోర్టుకు పంపించినాం, కోర్టు బుక్ చేయమంటే బుక్ చేస్తాం, ఈ రెడ్లు ఇచ్చిన దాన్నేమో వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం, మరి దీన్ని ఎందుకు పంపలేదయా అని అడిగిన. ఆయన సప్పుడు చేయడు. రెండో అంశం, ఎఫ్ఐఆర్ కట్టినావు. ఎవరు? రెడ్లు ఇచ్చిన పిటిషన్కి ఎఫ్ఐఆర్ కట్టినావు. ఏమని కట్టినావు? అందులో ఏం రాసినావు? ఆ సాకలి రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు 8 మంది రెడ్ల మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని తన్ని రెడ్లను విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టడం ద్వారా వాళ్ళకి రెడ్ల గాయాలైనాయి అని ఎఫ్ఐఆర్ రాసిండు. మరి గాయాలైన రెడ్లు దవాఖానలు ఉండాలి కదా, ఇండ్లకు తాళాలు వేసేటి వారి పేరు. గాయాలైన రెడ్లు దవాఖానలలో ఉండాలి, హాస్పిటళ్లలో ఉండాలి. ఎటు పోయిరు అంటే నీ ఎఫ్ఐఆర్ తప్పు. ఒకవేళ నీ ఎఫ్ఐఆర్ కరెక్టే అయి ఉంటే వాళ్ళు దవాఖానలలో ట్రీట్మెంట్లలో ఉండాలి. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఈ కేసును పక్కదారి పట్టించడానికి ఈ రెడ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. కాసిం రజ్వీ కనుసన్నల్లో రజాకార్లు ఎట్లా నడిచిరో ఈ రెడ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ మాది కాదని అర్థమైంది, ఈ ప్రభుత్వం మాది కాదని అర్థమైంది. మాదేదన్నా ఉందంటే అది కుమ్మెర మల్లన్న గుడి ఒక్కటే మాది. దాని మీద దండయాత్రలు చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా సంస్కృతిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా చిన్నపిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఒకవేళ ఆ కుమ్మెర మల్లన్న జాతరలో చనిపోయింది 2 నెలల పసికందు రజక బిడ్డ కాకుండా రెడ్డి బిడ్డ అయితే ఇవాళ ఎట్లుండు రాష్ట్రం చెప్పండి. ఒక రెడ్డి ఆయన బిడ్డనే ఆ తొక్కిసలాట్లో చనిపోయింది అనుకుందాం. ఇవాళ ఎట్లుండు పరిస్థితి? ఇవాళ ఏం చెప్తుండే రెడ్లంతా? వాడిని ఈ పాటికి ఎన్కౌంటర్ చేయకపోతుండే. అందుకోసమే వాళ్ళని అరెస్ట్ కాదయా, ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నాం. ఇక అరెస్ట్ ఏమొద్దు, ఇన్స్టాంట్ జస్టిస్ దిశ విషయంలో చేసి చూపెట్టిరు కదా, అదే చేసి చూపెట్టిరు ఇప్పుడు కూడా. మా ముందున్నటువంటి ఆప్షన్స్ 2-3. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం. రెండోది, ఈ కుమ్మెర మల్లన్న ఘటనలో ఎవరైతే రెడ్లు పసిపాపను చంపిర్రో వాళ్ళ పైన హత్యానేరం కేసులు మోపి వాళ్ళని పట్టుకురావాలి. ఆయన అంటాడు డిఎస్పీ గారు, ఎటు పోయారు సార్ వీళ్ళు, ఇంకా దొరకలేదా అని అంటే పరారీలో ఉన్నారని చెప్తాడు. పరారీలో ఉన్నారని చెప్తాడు. ఎవడన్నా ఇనుప ముక్క దొంగతనం చేస్తే చేసినోడు తప్పించకపోతే వాళ్ళ అవ్వయ్యని తీసుకొచ్చి కూర్చున్న పెడతారు పోలీస్ స్టేషన్లో. మరి వీళ్ళని ఎందుకు ఇడిచిపెట్టారు? వీళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసు వ్యవస్థ వాళ్ళని వదులుతుండొచ్చు కానీ బీసీలు వదలడానికి సిద్ధంగా లేరు.
బీసీలం చాలా మంది బీసీలు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మమ్మల్ని చూసుకోమంటావా అని. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, జరాగురని చెప్తా ఉన్నాం. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నేనే స్వయంగా ఆ ఊరికి వెళ్ళి తప్పించకపోయారని చెప్తే ఒక ఇంట్లో ఒక ఆమె ఉన్నది, మా నీరజనే పోయింది ఆ ఇంట్లోకి. పోయి చూసి వచ్చింది, ఏడాడ దాచుకున్నారు. పోలీసు వాళ్ళకి దొరుకుతలేరంటే మేమన్నా పట్టిద్దామని పోయినాం. ఊరి సర్పంచ్ పత్త లేకుండా పోయిండు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులను అడుగుతా ఉన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కాకుండా తప్పించుకొని పోతే ప్రభుత్వం ఏం చేయాలి? మరి గ్రామ సర్పంచ్ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వారం రోజుల నుంచి పత్త లేకుండా పోతే ఏం చేయాలి? మరి ఆ గ్రామ సర్పంచ్ సస్పెండ్ చేయాలి డిఎల్పిఓ వెంటనే. ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి. గిన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని మా పైన పెత్తనం చేస్తామనంటే కుదరదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా వినిపించకుండా వచ్చినా ఈ మాట, మా వర్గాల మనవడు కాబట్టి, మా వర్గాల మనమరాలు కాబట్టి నీకే బాధ అయితలేదు. ఖచ్చితంగా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే మా బీసీలకు రక్షణ చట్టం కావాలి. బీసీలకు రక్షణ చట్టం కావాలి. మా బీసీలకు రక్షణ చట్టం మీరు తేలేకపోతే మీ వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి క్రియేట్ చేస్తాం. అలాగే ఈ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో మా వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎక్కడ మా వర్గాల జోలికి వచ్చినా, మా వర్గాల పైన, మా ఉద్యోగస్తుల పైన కానీ ఎక్కడైనా అగ్ర కులాలు, రెడ్లు, వెలమలు పెత్తనం చెలాయించి అణిచివేస్తామంటే ప్రత్యక్ష దాడులకు కూడా వెనుకకు పోము. మా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ మాకు. మేము ఎవరికి జోలికి పోము, మా జోలికి వస్తే ఊకోము. ఓవరాల్గా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, మాకు ప్రత్యేక చట్టం కావాలి. ఇదే అంశాన్ని కొనసాగింపుగా మార్చి 2వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర మా సమాజం అంతా కూర్చుంటా ఉంది, గలమెత్తబోతా ఉంది. అలాగే ఆ ఇందిరా పార్కు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు, వెలమల చేత హింసకు గురైన మా బీసీ కుటుంబాలను కూడా పిలుస్తాం. దానికి ప్రత్యక్షంగా మీరు చూడాలి వాళ్ళకేం జరిగిందనేది ఈ సమాజం ముందు పెడతాం. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ అట్రాసిటీ బిల్లు తేవడం కోసం బీసీ మంత్రులు కొండా సురేఖ గారు, వాకాటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నాం. అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే డిమాండ్ రూపకమైన రిక్వెస్ట్ అనుకోండి, బీసీలకు అట్రాసిటీ చట్టం అవసరం. ఇలా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగింది గాంధీ భవన్లో రోజుకోటి జరుగుతుంటది, సీక్రెట్ రూమ్ లో. టీఆర్ఎస్ భవన్లో జరిగేది గదే. ఈడనేమో జాతరలో తన్నీరు, ఆడనేమో రూమ్లలో తంతారు గంతే. అట్రాసిటీ అవసరం ఈ వర్గాలకు. కాబట్టి మేము ఓవైపు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూనే మాకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం కోసం కార్యాచరణలు రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మార్చి 2 తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి
మహాధరణ కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని వర్గాల బీసీ సమూహం అక్కడ ఒకతాటికి రాబోతా ఉంది. అట్రాసిటీ చట్టం కోసం గొంతెత్తబోతా ఉంది. ఈలోపే ప్రభుత్వం ప్రకటన చేసి అట్రాసిటీ చట్టం తీసుకొస్తా ఉన్నాం బీసీల రక్షణ కోసం, బీసీల ఓట్లతోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా బీసీల సౌజన్యం కోసం వాళ్ళ సంక్షేమం కోసం చట్టం తెస్తామంటే సంతోషమే. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకుంటాం. రాబోయే 2028 నాటికి బీసీలం ఖచ్చితంగా అధికారం వైపు పోయి మీరు చేయని ఎడల మేమే ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. మార్చి 2 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర కలుద్దాం. ఇవన్నీ కొద్దిగా క్లీన్ చేయండి బాబు. పరిస్థితుల్లో కూడా ఎన్నెన్నో ఇన్సిడెంట్లు, ప్రతిరోజు ఇన్సిడెంట్లు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇది పతాక స్థాయి సంఘటనగా, అదేవిధంగా ఆ జాతరను ఏదైతే రంగారెడ్డి పథకం రాగానే అది రెడ్ల జాతరగా మార్చుకొని చిన్న వాళ్ళను కూడా ఇది లైమ్ లైట్లకు రానియకుండా ఆఖరికి ఏంటిదంటే భగవంతుని రోజు దర్శించుకునేటువంటి వాళ్ళు కూడా ఈ జాతర పేరు మీద 20 రూపాయల టికెట్ పెట్టి ఈ సంవత్సరంలో దాన్ని ఒక్కసారిగా 100 రూపాయలకు పెంచి వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన ఏదైతుందో మాకు కష్టం వచ్చినప్పుడు ఈ దేవునికే దిక్కు అనేటటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ మొక్కుంటారో, ఏదైతే తమ అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఆరోగ్య పరిస్థితులు కానీ తమ పుట్టిన పిల్ల భవిష్యత్తు గురించి కానీ విధిగా మొక్కుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా దైవ దర్శనానికి పోతే రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి చిన్న కుటుంబాలు అవి 20 రూపాయలు టికెట్ కూడా పెట్టుకోవడానికి కూడా కష్టమవుతున్నటువంటి ఆ ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి 100 రూపాయలు పెంచేటటువంటి దాన్ని అందరితో పాటు వీళ్ళకు కూడా వచ్చినటువంటి ప్రశ్న కారణంగా అక్కడ ఉన్నటువంటి రెడ్ల నాయకత్వంను 100 రూపాయలకు ఎందుకు పెంచుతావు అని చెప్పేసి అడగంగానే మమ్మల్నే సవాల్ చేస్తారా బాబు అని చెప్పేసి పోయి దారుణంగా హింసించడం కాక అడ్డం వచ్చినటువంటి భార్యను కూడా దూషించడమే కాకుండా ఏదైతే కనీసం పిల్లలను చూపిస్తున్నా కానీ కనికరిస్తారేమో అని చెప్పేసి పసిగుడ్డను చూపిస్తే తల్లి చంపేటటువంటి దారుణమైనటువంటి ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఇంత దారుణమైనటువంటి వివక్ష ఇక్కడ కొనసాగుతుండడం అనేటటువంటి దాని మీద ఈరోజు రాష్ట్రమంతా బగ్గున మండుతున్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఈ సంఘాల సమావేశం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగిన విషయము మనకందరికీ తెలిసిందే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ అయినటువంటి విషయము మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.
ఉదాహరణ తీసుకుంటే మాకు బీసీ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షుడు అయితే పిటికిల శ్రీనివాస్ ఉండో ఆయన పోరాట శైలితోటి వాళ్ళు భరించలేక ఆయనకున్నటువంటి 8 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయనను మూడు నెలల పాటు జైల్లో దింపినటువంటి సంఘటన ఉంది. అదేవిధంగా అక్కడ డాక్టర్ కాళ నిరంజన్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే సోషల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యిందో అతని సోషల్ మీడియా వైనం కానీ పోరాట పటిమను చూసుకొని ఆయన హాస్పిటల్ని కూడా మూసేసి రకరకాల కేసు పెట్టినటువంటి విషయం ఉంది. అరవిందాచార్యటువంటి స్టూడెంట్ లీడర్ను ఇప్పటికి కూడా జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఎదిరించేటటువంటి పరిస్థితి ఏడుంటే ఆడ వాళ్ళందరినీ కూడా లోపటేసేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతము. అంతేకాకుండా అక్కడ కూతవేటు దూరంలో ఏదైతే 40 కిలోమీటర్ల పరిప్రాంతం లోపల ఆ రోజు 96 లోపల ఈ రెడ్లను బలంగా ఢీకొని రాష్ట్రంలోనే రెడ్లను ఢీకొనేటటువంటి ఒక బలమైనటువంటి శాసనసభ్యుడిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ రోజున్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే ఎర్రసత్యంను కూడా 40 కిలోమీటర్ల పరిధి లోపల ఆ రోజు దారుణంగా హత్య చేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు జిల్లా మొత్తము ఈ రెడ్ల నాయకత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళను నామమాత్రం చేసినటువంటి ఆ పరిస్థితుల లోపల రాజకీయ పార్టీలు అనేటటువంటిది ఏది లేకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కలిసేసి ఆయనను ఒకే రోజు చందాలిచ్చి ఆ కిరాయంతా కొనిపెట్టి 30 లక్షల చందాలిచ్చేసి ఆయనను ఘోరంగా హత్య చేసినటువంటి విషయం కూడా మనం ఇంకా మర్చిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆనాటి ఉన్నటువంటి హోంమంత్రి కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సమీప బంధువు ఏదైతే మాజీ కేంద్ర మంత్రి ఉందో వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఆయన హత్య చేసినటువంటి విషయము ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున్నటువంటి ఈ రెడ్ల అఘాయిత్యానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో కూడా మనం ప్రతిఘటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. ఈ రెడ్ల అత్యాచారాలను ఈ ఇన్సిడెంట్తోనే మనం పర్మనెంట్గా రూట్ అవుట్ చేయడానికి అవసరమైనటువంటి వ్యూహాన్ని, యుద్ధాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఈరోజు అన్ని సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ఈ ఉద్యమం అనేటటువంటిది దీన్ని తీవ్రం చేయాలి. అంతేగాక ప్రథమ కార్యక్రమంగా ఈ నెల 1వ తేదీ 2వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున భారీ స్థాయి లోపల మనం ఒక ప్రదర్శన చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము సెకండ్ నాడు ధర్నా ఉంటుంది. ఈ సెకండ్ ధర్నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కూడా సమాయత్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తీసుకునే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాము. అంతేకాకుండా 2వ తారీఖు తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఈ దోషులను పట్టుకునే విధంగా హత్య కేసు కాకుండా అక్కడ లింక్డ్ కేసు ఉంది. ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లింక్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటిదంటే వాళ్ళ తల్లి ఎవరైతుండ్రో ఆమె ఎస్సీ కాబట్టి దాన్ని కూడా తక్షణమే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ప్రకారము దీన్ని పురుగొల్పినటువంటి అందరినీ కూడా లోపటేసేటటువంటి సెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో రెడ్లకి ఇటువంటి అన్యాయం జరిగితే అదే ప్రాంతంలో ఉండేటువంటి రెడ్డికి అమ్మాయికి ఒకసారి అన్యాయం జరిగితే మొత్తము రెడ్డి సమాజము దేశం మొత్తం ఒక్కటైపోయి ఆ దిశ కేసు అనేటటువంటి తీసుకొచ్చి ఎటువంటి విధంగా అయితే శిక్ష చేసినారో అటువంటి శిక్ష మాత్రమే దీనికి సరైనటువంటి పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలని చెప్పేసి ఆ రకమైన చర్యలు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే బాధితురాలున్నారో తక్షణమే ₹1 పరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా పునరావృతం కాకుండా అదే కుమ్మెర గ్రామం లోపల గతం లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత కాతకం లోపల 12 ఎకరాల భూమిని వాళ్ళకి రెడ్లకు హస్తగతం చేయకపోతే ఆ కృష్ణ యాదవ్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి ఆ కేసును కూడా తిరగదోడాలని చెప్పేసి ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేసినటువంటి అన్ని పాత కేసులను ఈ సందర్భంలో తిరగదోడాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రెడ్ల మీద అఘాయిత్యాల మీద ఈ రెడ్డి ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోకపోతే ఈ రెడ్డి ప్రభుత్వం అంతానికి
ఇదే మూలకమైతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏదో వచ్చే ₹1,00,000 పరిహారం ఇచ్చేసేసి మేము అందాగా ఉంటామని చెప్పేసి ఇది కాంగ్రెస్ గుండాలని చెప్పేసి రకరకాల పార్టీలు వచ్చేసేసి ఏవైతే వాళ్ళకు కళ్ళబొల్లి స్వాతంత్ర మాటలు చెప్పేసేసి అసలైనటువంటి దోషులను అసలైన కుల దోషులను ఏవైతే వర్గ దోషులుగా ఎస్టాబ్లిష్ అయినారో ఆ రెడ్లను ఐడెంటిఫై చేయకుండా వాళ్లకు తప్పించేటటువంటి ఒక నిష్క్రియాటువంటి వ్యూహాన్ని అమలు చేస్తుండ్రో దాన్ని తక్షణమే మానుకోవాలి. స్పష్టంగా ఇది రెడ్డి కులహత్యగా అని అన్ని కుల పార్టీలు ధైర్యంగా చెప్పగలిగితేనే ఆ పార్టీలు నిజాయితీగా ఉన్నాయని చెప్పేసి పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దొంగ మాటలు చెప్పకుండా ఇది కాంగ్రెస్ గుండాలు చేసిండ్రు, అవి చేసిండ్రు, ఇవి చేసి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కానీ ఆ రెడ్లను తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తే కానీ మీ పార్టీలో కూడా భూస్థాపితం చేసేటటువంటి విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ మురళీమోహన్ జోషి గారిని మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ స్వాగతం. వాస్తవానికి తెలంగాణ సమాజం చాలా సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిని ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పుడు క్రియేట్ చేసింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన కనుక పరిశీలించేసినట్లయితే అంతకుముందు 10 సంవత్సరాలు ఏలిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలను మర్చిపోయే స్థితిని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. తెలంగాణను పూర్తిగా విధ్వంసం చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ తర్వాత ఆ విధ్వంసం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతూ ఉన్న క్రమంలోనే ఈ నాగర్ కర్నూల్ ఇన్సిడెంట్ అనేది జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దీని విషయాలన్నింటినీ ఆల్రెడీ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి. సమాజంలో ఇది కుల సమాజం అని మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈ కుల సమాజం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా తయారైందంటే కులాల పోరాట సమాజంగా ఇది పరిణమించే పరిస్థితులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఒక సివిల్ వార్ సిచ్యువేషన్ క్రైసిస్ అనేది తెలంగాణలో ఆవిర్భవించే పరిస్థితి ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వమే ప్రేరేపిస్తున్న దశలో ఈ సివిల్ స్ట్రైఫ్ అనేది ఇంకా సీరియస్ కాన్సిక్వెన్సెస్తో ముందుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి సివిల్ సొసైటీ దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సింది. మీడియా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక 2 నెలల పాప చనిపోయింది. ఈ 2 నెలల పాప చనిపోవటానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, లేదా ఆ ఇన్సిడెంట్కు కారకులైన ఆ రెడ్డి గ్యాంగ్ బాధ్యత తీసుకోవాలా, లేదా ఆ గుడికి వెళ్ళే పాపాన ఈ బీద ఫ్యామిలీ ఆ యొక్క బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందా, లేదా సమాజం బాధ్యత తీసుకోవాలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణ సమాజంలో లేదు. ఎందుకంటే ఒక చిన్న కులం జాతరకు వెళ్తే ఆ జాతరలో అది వాళ్ళకి సంబంధించిన జాతర. వాస్తవానికి వాళ్ళ జాతరలో రెడ్ల ఆధిపత్యం ఎలా మొదలైంది, ఎలా కొనసాగుతుంది అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. దీని నేపథ్యం గమనించి చూసినట్లయితే మీరు గడిచిన కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చూడండి, రాష్ట్రంలో ఉన్న గుళ్లపైన జాతరలపైన ఆధిపత్య కులాల ఆధిపత్యం ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. అది ఒకవైపు ప్రభుత్వం ప్రేరేపిస్తుంది, మరొక వైపు ఆ కులాలే ఆర్గనైజ్డ్గా ఈ గుళ్లను జాతరలను తమ నియంత్రణలోకి తీసుకురావాలని. ఇది ఒక ఎకనామిక్ ప్రపోజిషనే కాదు, ఇది సోషల్ ప్రపోజిషన్ కూడా. సమాజాన్ని సామాజికంగా అణచివేతకు గురి చేసే ఉద్దేశంతో వాళ్ళు ఈ మధ్య జాతరలను గుళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆధిపత్యంతో వాళ్ళు కేవలం మొత్తం సమాజాన్ని
నియంత్రించడమే కాకుండా ఇంకోవైపు సమాజాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తూ ఒక కులం ఇంకో కులం మధ్య తగాదాలు పెంచడానికి ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇదే కనుక కొనసాగినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో సివిల్ వార్ తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రానియకుండా చూడాలంటే ఇక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది, సోషల్ ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం మనకు ఏదైతే ఈ సమాజానికి ఇచ్చిందో దాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత సివిల్ సొసైటీయే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు టోటల్గా ఫెయిల్ అయినాయి, రాజకీయ పార్టీలు టోటల్గా ఫెయిల్ అయినాయి. ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక స్థాయిలో వాళ్ళ మధ్య ఒక అవగాహన అనేది ఉంది. దీన్ని సీరియస్గా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చూడాలనే ప్రయత్నాలు ఇండైరెక్ట్గా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా, పోలీసు శాఖ కూడా దీన్ని ఏదో విధంగా నియంత్రించాలి అన్న స్థితిలో మనకు కనపడుతున్నాయి. కానీ ఆ 2 నెలల పాప భవిష్యత్తును చిదిమేసిన ఈ సంఘటన బాధ్యత తీసుకునే ముందుకు మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బీసీ సంఘాలన్నీ ఈ విషయం పైన సీరియస్గా ఆలోచిస్తున్నాయి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ చివరి వరకు తీసుకుపోయి బీసీ అట్రాసిటీస్ చట్టాన్ని ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని తీసుకొచ్చే పరిస్థితులను మనం సృష్టించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది కాలంగా బీసీల్లోని చిన్న చిన్న కులాలపైన ఎక్కువ పీడన అనేది జరుగుతుంది, ఎక్కువ వాళ్ళని అవమానించడానికి ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. వాళ్ళపైన ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళని రక్షణ ఇవ్వటానికి చర్యలు తీసుకోవటం జరగట్లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, యూజీసీ ఈక్విటీ రూల్స్ తయారు చేసినప్పుడు దేశవ్యాప్తంగా క్యాంపస్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపైన అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూజీసీ ఈక్విటీ రూల్స్ను తయారు చేసి వాటి ద్వారా కనీసం ఈ అఘాయిత్యాలను ఆపటానికి ప్రయత్నాలు చేయడానికి కొంత వ్యవస్థీకృతమైన నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఏ విధంగా కులాల మధ్య, అంటే ఆధిపత్య కులాలను రక్షించడానికి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏదో ఒక టెక్నికల్ కాజెస్ చూసుకొని దాన్ని పూర్తిగా కొట్టివేయటం అనేది మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. మరొక విషయం, ఈ మధ్య రోహిత్ వేముల చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే చట్టం తీసుకొస్తామని ప్రారంభం చేసింది. ఆ చట్టంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కూడా వ్యతిరేకంగా ఇలాంటి సంఘటన జరిగినట్లయితే బాధ్యులపైన, అంటే నాన్ బీసీ, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ వారిపైన చర్యలు తీసుకోవటానికి తగిన అవకాశాలను ఆ చట్టం క్రియేట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చట్టం తీసుకురావాలని అనుకున్నప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఈ బడ్జెట్ సెషన్లోనే ప్రవేశపెట్టి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయఆర్ నారగోని గారు, సీనియర్ మోస్ట్ లీడర్, రాజాధిక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సమసంగ్రామ పరిషత్ ప్రధాన కార్యదర్శి, క్రాంతి సంగ్రామ పరిషత్ వ్యవస్థాపక నాయకుడు, బీఎస్పీ వ్యవస్థాపక నాయకుడు, ఈ రాష్ట్రంలో బహుజన ఉద్యమాల్లో కూడా ప్రబృతమైనటువంటి పేరు ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక నాయకుడు నారాయణ గారు. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. పత్రికా మిత్రులకు స్వాగతం. ఏదైతే నాగర్ కర్నూలు కుమ్మేర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మరి మరొకసారి అగ్రవర్ణాల యొక్క పైశాచికత్వానికి, వారి యొక్క అహంకారానికి, మరి వాళ్ళ యొక్క అహంకారం అప్పుడప్పుడు బుసలు కొడుతుంది, పడగలు విప్పుతుంది అనే దానికి ఇది నిదర్శనం. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు అప్పుడప్పుడు చెలరేగుతూనే ఉంటాయి, మౌనంగా ఉన్నట్టుగానే ఉంటుంటాయి. గతంలో కూడా చుండూరు, కారంచేడు, నీరుకొండ, బదిరికుప్పము, బీసీలు అయితే చాలామంది బీసీల మీద కూడా అనేక రకాల
అవమానాలు జరుగుతున్నా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. లోపలనే దిగమింగుతూ వాటిని అవమానాలను భరిస్తూ జీవిస్తున్న సమాజం ఏదన్నా ఉంది అని అంటే అది బీసీ సమాజమే. కానీ ఇప్పుడు కుమ్మెరలో జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి సంఘటన అది నిజంగా అసలు యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల వంచుకునే విధంగా చేసింది. ఒకవైపు ప్రజాస్వామిక ఉద్యమాలు పెరుగుతున్నాయి, ఒకవైపు మరి అన్ని వర్గాలను గౌరవించాలనే భావన ఒకవైపు పెరుగుతూ ఉంది, ఒకవైపు ఉద్యమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో కూడా అవకాశం దొరికినప్పుడు ఏమాత్రం కూడా వెనకాడకుండా మరి సభ్య సమాజంలో చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల మీద దాడి చేస్తే మరి ఇది సరి అయింది కాదు అని ఏమాత్రం కూడా ఆలోచించకుండా మరి జంతువుల మీద దాడి చేసినట్టుగానే అహంకారాన్ని ప్రదర్శించే సంఘటన మరి కుమ్మెర గ్రామంలో జరిగింది. ఇది యావత్తు మరి తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా కూడా నివరబోయినటువంటి పరిస్థితి ఉంది. జరిగిన తర్వాత కూడా కేసులు నమోదు చేయడానికి ఏదన్నా ఒక సంఘటన జరిగితే అనుమానాస్పదంగా కూడా కేసులు నమోదు చేస్తారు వెంటనే. ఎక్కడైనా అగ్రకులాల మీదే వెంటనే ఏదన్నా చిన్న అనుమానంతో పలానా వ్యక్తి దీంట్లో ప్రమేయం ఉంది అని తెలవగానే వెంటనే వాళ్ళ మీద కేసులు మొత్తం నమోదు చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మేము విచారిస్తున్నాము అని చెప్తారు. కానీ పసిపాప చనిపోయినప్పటికీ, వాళ్ళ మీద దెబ్బలు జరిగినప్పటికీ, 2 రోజులుగా ఒక తతంగం జరుగుతున్నప్పటికీ ఆ పోలీస్ స్టేషన్లో నివేదించితే అసలు వాళ్ళు చాలా సీరియస్గా అసలు దాన్ని నమోదు చేయడానికే వెనకాడినటువంటి పరిస్థితి. చివరికి తీన్మార్ మల్లన్న లాంటి నాయకుడు, బలమైన నాయకులు, విశారదన్ లాంటి బలమైన నాయకులు, ఇతర సంఘాల నాయకులు వెళ్ళి నిలదీసి ఇంటి ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి జనాన్ని అంతా సమీకరించి మీరు ఎందుకు నమోదు చేయటం లేదు అని అడిగిన దానికి సమాధానంగా ఏందనంటే దాడి చేసినటువంటి వర్గాలకు అనుకూలంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ దీని మీద మేము అనేక రకాల నివేదికలు తెప్పించుకుంటున్నాము, ఇంకా దీన్ని స్టడీ చేస్తున్నాము అని చెప్పటాన్ని చూస్తే అంటే ఎంత నిర్లక్ష్యం ఇది. అంటే కింది వర్గాల మీద దాడులు జరిగితే ఇంకా వాళ్లకు వెంటనే స్పందించే అవకాశం లేదు. అదే దిశ సంఘటనలో మనం ఏం చూసాం, మనం వెంటనే ఒక సంఘటన జరిగితే, అగ్రకులాల అమ్మాయి మీద సంఘటన జరిగితే మొత్తం రాష్ట్రమే అట్టుడికిపోయింది, పోలీస్ వ్యవస్థనే కదిలిపోయింది. చివరికి ఏంటిది అని అంటే ఆ ముద్దాయిలను మరి న్యాయపరంగా శిక్షించడం కాకుండా కాల్చివేయడం జరిగింది. తీసుకొని పోయి మొత్తం ఏందనంటే వాళ్ళను మొత్తం కాల్చి చంపివేయటం జరిగింది. అంటే ఒక వర్గం విషయంలో దాడి జరిగినప్పుడు ఒక రకంగా స్పందించటము, ఇంకొక వర్గాల విషయంలో, అట్టడుగు వర్గాల విషయంలో, బలహీన వర్గాల విషయంలో దాడులు జరిగినప్పుడు వాళ్ళను మరి అనేక రకాలుగా మరి హత్యాకాండలకు గురి అయినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా ఇది వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటిది అని అంటే వాళ్ళ అధికారంలో ఉండటమే. ఏ వర్గాలు ఏ కులాలైతే అధికారంలో బలంగా ఉంటారో ఆ వర్గాలు ఏంటిది అని అంటే వాళ్ళు విచ్చలవిడిగా స్పందించి ఈ రాజ్యం మాకు అండగా ఉంటుంది, ఎవరిని ఏమన్నా, ఎవరిని చంపినా, తిట్టినా, అవమానించినా మాకు ఈ రాజ్యం అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వాలు అండగా ఉంటాయి, మాకు అధికారులు అందులో ఉన్నారు, మా ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు అనే బలమైన నమ్మకం ఉండటం వల్లనే ఈ వర్గాలు దాడి చేస్తున్నాయి. బీసీలు 50% ఉన్నా, బడుగు బలహీన వర్గాలు 85% ఉన్నా వీళ్లకు ఐక్యత లేదు, వీళ్లకు చలనం లేదు, వీళ్ళు ఏమి చేయలేని అమాయకులు, నిస్సాయ స్థితిలో ఉన్నారు అనే భావన ఉండటం వల్ల జనాభాను చూసి ఎవరు భయపడటం లేదు. ఎవరైతే అధికారంలో ఉంటారో 2%, 3% ప్రజానీకము ఉండి 50% ప్రజానీకం మీద దాడులు చేయడానికి కూడా వెనకాడటం లేదు అని అంటే అహంకారం. ప్రభుత్వం మాది, పాలక వర్గాలు మావి అనే అహంకారం ఉంది. దీది పోవాలి అని అంటే బీసీలలో రాజకీయ చైతన్యమే కావాలి, రాజకీయంగా ఐక్యతనే కావాలి. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే రాజకీయంగా మన వర్గాల తరపున ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే, మంత్రులు బలంగా ఉంటే, మన వాళ్ళే గతంలో ముఖ్యమంత్రులుగా ఉంటే, ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు స్పందించే అవకాశమే కనుక ఉంటే ఎవరైనా భయపడతారు, మన జోలికి రావడానికి భయపడతారు. అధికారంలో ఉన్న వర్గాల జోలికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి అంతిమ లక్ష్యం రాజకీయంగా మనం ముందు పోవటమే. రాజకీయంగా మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు ఇంకా ఇప్పటికైనా అనేక అనుభవాలు గడించినటువంటి అనుభవం ఉంది. అందరం ఒకటి కావాలి. గతంలో మనం రాష్ట్ర బంద్ ఏ విధంగానైతే రాష్ట్ర బంద్ను సక్సెస్ చేసి సంచలనం సృష్టించామో, ఇప్పుడు రానున్న ఎన్నికల నాటికి బీసీ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, నాయకులంతా కళ్ళు తెరిచి అన్నీ మరిచి రాజకీయంగానే ఓటు బ్యాంకు ద్వారానే అధికారంలోకి వస్తే ఇవన్నిటికి కూడా పరిష్కారం అవుతుంది. అసలాటిని వదిలేసి మనం వీళ్ళను వాళ్ళను బతిలాడుకొని చట్టాలు ప్రవేశపెట్టమనండి, వాళ్ళను ఇది చేయమండి, అరెస్టు చేయమండి అని అంటే 50-60 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం.
మన జేబులో ఉన్నారా వాళ్ళు ముఖ్యమంత్రులు? వాళ్ళ ప్రభుత్వాలు మనం చెప్పినట్టు వింటాయా వాళ్ళు? కాబట్టి అవన్నీ బతిలాడుకోవటాలు, చెప్పుకోవటాలు, వినతి చేయటాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పరిష్కారం కాదు. కాబట్టి రాజకీయ ఉద్యమమే ఈ అన్నిటికి కూడా పరిష్కారం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని, ఈ సంఘటనను బేస్ చేసుకొని జిల్లాలలో కూడా సదస్సులు నిర్వహించి జనాన్ని చైతన్యవంతం చేసుకొని భవిష్యత్తులో మనం రాజకీయంగా సంఘటితం కావటమే దీనికి పరిష్కారం. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగటమే పరిష్కారం. ఇంత బలమైనటువంటి మల్లన్న గారు 2 రోజులు అక్కడ ఉండి హోరావరి పోరాటం చేశారు, విశారదను హోరావరి పోరాటం చేశారు, ఇంకా అనేక మంది చేశారు. కానీ కనిపించే ఆడ చేస్తున్నా కానీ ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంగానే దీన్ని తేల్చుకుందాం, దీన్ని సవాల్ను స్వీకరిద్దాం, జనంలోకి వెళ్దాం. ఖచ్చితంగా రానున్న కాలంలో మరి మనమంతా కూడా దీన్ని అసలు అరెస్ట్ చేయమని 2 రోజులు చేసిన తర్వాతనే ఆ 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా వాళ్ళని ఇప్పటికీ ఇంకా పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంత ఆధునిక మెకానిజం ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? బీసీ మినిస్టర్లు ఎందుకు స్పందించడం లేదు? ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు? దాని మీద ఎందుకు నివేదిక కోరటం లేదు? ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో దీని సంగతి ప్రజల్లోనే తేల్చుకుందాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజిఆర్ నారగోని, చైర్మన్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్. నీ కాఫీ తీసుకుని అదే కుమ్మేర గ్రామం. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలు, శాసనమండలి సభ్యులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి, జీవీఆర్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన మరి ఇప్పుడున్నటువంటి యుగంలో కూడా టెక్నాలజీ ఇంత పెద్ద ఎత్తున సమాజంలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో కూడా నిర్భయంగా ఆ యొక్క అగ్రవర్ణాలు చేసినటువంటి దాడిని సభ్య సమాజం అసహించుకునే